మన సాహిత్య తేజానికి స్వాగతం. పద్య పరిమళంలో భాగంగా నాచన సోమన రచించిన ఉత్తర హరివంశంలోని చతుర్థాశ్వాసం హంసడిబకోపాఖ్యానంలోని ఒక పద్యాన్ని విశ్లేషించుకుందాం. కరుణయు కోపము కనుగ్రవ్వ ఒరయు ఒక కంట పాలు ఒక కంట నెత్తురు కురియుగతి జనార్దనును ధరణీశ సుతద్వయంబు తప్పక చూచన్. ఈ పద్యాన్ని నాచన సోమన దుర్వాసుని గురించి చెప్పినటువంటి. హంసడిబకులు ఎవరు? సాలువ దేశరాజు బ్రహ్మదత్తుడు, అతని స్నేహితుడు మిత్రసహుడు. వీరికి సంతానం లేదు. బ్రహ్మదత్తుడు శివుని గురించి తపస్సు చేసి హంసడిబకులని పొందాడు. మిత్రసహుడు విష్ణువు గురించి తపస్సు చేసి జనార్దనుణ్ణి పొందాడు. వీరు పెరిగి పెద్దవారైన తర్వాత వీరు కూడా వాళ్ళ తండ్రుల వలనే తపస్సు చేశారు, వరాలు పొందారు. హంసడిబకులు వరాలు పొందిన తర్వాత కొంత వారిలో అహంకారం ఆవరిస్తుంది. ఒకసారి వేటకు వెళ్ళి వేటానంతరం కశ్యప మహామునిని దర్శించి అతని కోరిక మేరకు దుర్వాసుని దగ్గరికి వెళ్తారు. దుర్వాసుని యొక్క రూపాన్ని అతన్ని అవమానిస్తారు. దానికి దుర్వాసుడు హంసడిబకులపై వారి వెంట వెళ్ళినటువంటి జనార్దనునిపై ఎలా స్పందించాడనేది ఈ పద్యంలో మనకు కనిపిస్తుంది. ఒకే సమయంలో హంసడిబకులపై కోపాన్ని, జనార్దనునిపై కరుణని చూపిస్తాడు. దాన్నే కవి కరుణని కంటి నుండి కారే పాలుగా, కోపాన్ని కంటి నుండి కారే రక్తంగా అభివర్ణించాడు. దుర్వాసుడు అనగానే కోపిష్టిగా భావిస్తాం, కానీ ఈ పద్యంలో నాచన సోమన చాలా వైవిధ్యంగా అతన్ని వర్ణించి అతని నవీన గుణాన్ని చాటుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.